पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో ఇప్పటివరకు మనం 55 శ్లోకాలు అవగాహన చేసుకున్నాము. ఈరోజు మనం 56వ శ్లోకం నుంచి తండ్రి మనకు ఏం చెప్పారు అన్నదాన్ని అవగాహన చేసుకుందాం. ఇక్కడ తండ్రి చెప్పిన దాన్ని బట్టి ఎవరి స్వభావం ఎలా ఉంటుందో ఆ స్వభావాన్ని బట్టి వాళ్ళు కర్మలు చేస్తారు అనేది. అయితే మనకు తండ్రి ఏం చెప్పారు అంటే, సాత్విక స్వభావం ఉన్నప్పుడు వాళ్ళు జ్ఞాన యోగం ఆచరించటానికి, జ్ఞాననిష్టలో ఉండటానికి వాళ్ళు యోగ్యులవుతారు అనేది మనకు తెలియచేశారు. అయితే ఇక్కడ అనేక మంది రజోగుణంతోనూ తమోగుణంతోనూ ఉన్నటువంటి వాళ్ళే. మరి వీళ్ళ స్వభావాలను బట్టి కర్మలు చేస్తున్నప్పుడు మరి ఆ కర్మ వాళ్ళను మళ్ళా జనన మరణ చక్రంలోకి తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళు చేసేటటువంటి కర్మలన్నీ కూడా ఇక్కడ దుఃఖంతోనే కూడి ఉన్నప్పుడు మరి ఏ విధంగా వాళ్ళు బయటపడాలి అనేటటువంటిది ఇక్కడ మనకు తండ్రి చెప్పబోతున్నారు. అంటే ఇక్కడ చాలామంది రజోగుణంతోనూ తమోగుణంతోనే ఉంటారు. ఏ కొద్ది మందో మాత్రమే సత్వగుణంతో ఉండి నిరంతరము కూడా సత్వగుణాన్ని కాపాడుకుంటూ నిరంతరము కూడా దైవ సంబంధమైనటువంటి విషయాల్లో నిమగ్నమై ఉండి భగవంతుడు ఏం చెప్పారు అనేటటువంటి దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మరి రజోగుణంతో తమోగుణంతో ఉన్నప్పుడు వాళ్ళు కర్మ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ స్వభావాలను బట్టే కదా, వాళ్ళ గుణాలను బట్టే కదా వాళ్ళు కర్మలు చేసేది. అలాంటప్పుడు వాళ్ళు ఏ విధంగా ఈ కర్మబంధంలో నుంచి బయటపడతారు అనేటటువంటిది మనకు అవగాహన అయ్యేలాగా తండ్రి ఇక్కడ ఈ శ్లోకాల్లో మనకు చెప్పబోతున్నారు. అంటే ఏ విధంగా కర్మ చేస్తే కర్మబంధంలో నుంచి నువ్వు బయటపడతావు, అలాగే కర్మబంధంలోంచి నువ్వు బయటపడాలి అంటే నువ్వు ఏ విధమైనటువంటి స్మరణ చేస్తూ ఉండాలి అనేది మనకు ఈ శ్లోకాల్లో మనకు తెలియచేస్తున్నారన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు కదా ఇవి. సర్వకర్మణ్యాపి సదా కుర్వణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. అవ్యయమైనటువంటి ఆ పరమ పదాన్ని మనం పొందాలి అనుకున్నప్పుడు, అంటే మోక్షాన్ని పొందాలి అనుకున్నప్పుడు
అంటే ఈ జనన మరణ చక్రం నుంచి మనం బయటపడాలి అనుకున్నప్పుడు, అంటే ఇక్కడ ఈ దుఃఖం నుంచి మనం బయటపడి మనం ఎవరో మనం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఇక్కడ నువ్వు కర్మలు చేయాలి, తప్పదు. దేహం అంటూ ఉంది కాబట్టి దేహంతో ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏదో కర్మ చేయాలి. ప్రతి కర్మ కూడా దోషంతో కూడి ఉంటుంది. ఆ దోషము లేదా ఆ పాపము నిన్ను అంటకుండా ఉండాలి అనుకున్నప్పుడు నువ్వే విధంగా కర్మ చేయాలి అనేది మనకు తండ్రి ఇక్కడ చెప్తున్నారు. సర్వకర్మణ్యాపి సదా కుర్వణు. నీ ముందు ఏ ఏ కర్మలు ఉన్నాయో ఆ కర్మలు నువ్వు చేస్తూ ఉండు. నీ స్వభావాన్ని బట్టి నువ్వు కొన్ని కర్మలు చేస్తూ ఉండవచ్చు. అలాగే నీకంటూ మనిషిగా నీకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. భార్యగా ధర్మము, భర్తగా ధర్మము, తండ్రి ధర్మము, తల్లి ధర్మము, అలాగే బిడ్డ ధర్మము, ఇలాగ ఎన్నో ధర్మాలు నీకంటూ ఉన్నాయి. ఆ ధర్మాల ప్రకారంగా నువ్వు కర్మలు చేస్తూ ఉండు. అయితే నీవు ఈ కర్మలు చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకో. ఏమిటి ఆ విషయము అంటే మద్వ్యపాశ్రయ అనేది చెప్తున్నారు. ఆయన్ను ఆశ్రయించి ఉండాలట మనం. అది ఆయన్ను ఆశ్రయించి ఉండాలి. ఎవరిని ఆశ్రయించి ఉండాలి? ఏకైక పరమాత్మ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆ తండ్రిని ఆశ్రయించి ఉండాలి మనం. ఆ తండ్రిని ఆశ్రయించి ఉండటం అంటే ఎట్లా ఉండాలి? పరమాత్మ సర్వవ్యాపకమై ఉన్నారు, సర్వజ్ఞుడై ఉన్నారు, సర్వము కూడా తానే అయి ఉన్నారు అనేది కూడా మనకు తండ్రి శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. ఈ జగత్తు అంతా కూడా నేను వ్యాపించి ఉన్నాను, సర్వవ్యాపకుడనై ఉన్నాను అనేది చెప్పారు. అలాగే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశ స్థిత అనేది చెప్పారు. ఇక్కడ అన్ని జీవులలోనూ కూడా ఆత్మగా ఉన్నది నేనే అనేది చెప్పారు. మరి చెప్పినప్పుడు ఆ తండ్రిని ఇప్పుడు మనం ఏ విధంగా ఆశ్రయించి ఉండాలి అని అంటే, పరమాత్మను స్మరించుకుంటూ పరమాత్మ మనకి ఏం చెప్పారు అనేటటువంటి దాన్ని మనం పట్టుకుని ఉండాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. భగవంతుణ్ణి ఆశ్రయించటం అంటే ఏదో ఒకసారి గుడికి వెళ్ళో లేకపోతే మన పూజ గదిలోకి వెళ్ళి పొద్దునే ఒక నమస్కారం పెట్టుకుంటే సరిపోదు. ఇది చాలామంది చేసేటటువంటి పని. ప్రతి క్షణము కూడా మనం భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. మన దేహంలో ఉన్నాను అని ఆ తండ్రి చెప్పారు కాబట్టి దేహంలో ఉన్నటువంటి ఆ తండ్రిని ప్రతి క్షణము కూడా స్మరించుకుంటూ ఉండాలి. ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః అని. అలాగే రెండో విషయం ఏమిటంటే, భగవంతుడు అందరిలోనూ కూడా ఉన్నారు అనేటటువంటిది మనకు తండ్రి చెప్తున్నారు. కాబట్టి ఎవరిని చూసినప్పటికీ కూడా, ఏ జీవిని చూసినప్పటికీ కూడా వాళ్ళలో పరమాత్మ ఉన్నారు. నా హృదయంలో ఉన్నటువంటి తండ్రి వాళ్ళ హృదయాల్లోనూ కూడా కొలువై ఉన్నారు అనేటటువంటిది గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలాగే సర్వవ్యాపకమైనటువంటి తండ్రి అన్నిట్లోనూ కూడా అంతటా ఉన్నారు అనేటటువంటిది తండ్రి చెప్పినటువంటి బోధ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలాగే శ్రీమద్ భగవద్గీతలో తండ్రి ఏదైతే మనకు చెప్పారో, మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు ఏ విధంగా ఉండాలని మన తండ్రి చెప్పారో ఆ విధంగా ఉంటున్నాయా లేదా అనేది గమనించుకుంటూ ఉండాలి. ఎందుకనంటే ఆ తండ్రి మన హృదయంలోనే ఉన్నారు కదా.
ఆ తండ్రి మన హృదయంలో లేకపోతే, మన దేహంలో ఆ తండ్రి లేకపోతే, జీవస్వరూపంగా మన తండ్రి లేకపోతే అసలు మనం ఎక్కడ ఉన్నట్లు? మనం లేము కదా. నేను జీవించి ఉన్నాను అనేది అందరూ అనుకుంటున్నారు. జీవంతో ఉన్నాను అంటే ఆ జీవం ఏదో కాదు, పరమాత్మ. ఎందుకంటే తండ్రి మనకు చెప్పారు, జీవనం సర్వభూతేషు. అన్ని జీవుల్లోనూ ఉన్నటువంటి జీవం నేనే అయి ఉన్నాను అని చెప్తున్నారు. జీవం నేనే అయి ఉన్నాను అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ దేహం ఇలాగా జీవించి ఉంది అని అనుకుంటున్నాము. అలాగే ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా ఏ పనులు చేయాలో ఆ పనులు అది చేసుకుంటూ వెళుతుంది అంటే దానికి కారణం ఎవరు? లోపల ఉన్నటువంటి పరమాత్మే కదా. ప్రతి క్షణము కూడా లోపల ప్రతి కణము కూడా ఏది చేయాలో దాని పని అది చేసుకుంటూ వెళుతుంది. మనమేం పట్టించుకోవటం లేదు. ఒక్కసారి రాత్రిపూట హాయిగా నిద్రపోతూ ఉంటాం కదా, కానీ లోపల చూడండి ఓ పని జరుగుతూనే ఉంది కదా. మన గుండె కొట్టుకుంటుంది, ఊపిరితిత్తులు వాటి పని అవి చేసుకుంటున్నాయి, మూత్రపిండాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి, రక్త ప్రసరణ దానికంతటా అదే జరుగుతుంది. తండ్రి జీవస్వరూపమై ఉండి దేహంలో ఇవన్నీ కూడా వాటి పని అవి చేసుకునేలాగా చేస్తున్నారు. మనం ఎన్నోసార్లు అవన్నీ కూడా చెడగొట్టడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాము. తండ్రి చెప్పినట్లుగా మనం ఆలోచించకుండా, మన ఆలోచనలు తండ్రి చెప్పిన విధంగా ఉండకుండా, మన మాటలు తండ్రి చెప్పిన దానికి వేరుగా ఉన్నప్పటికీ, మన చేతలు తండ్రి చెప్పిన దానికి భిన్నంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి ఏది చెప్పారో అది తినకుండా మన ఇష్టం వచ్చినవి మనం తింటూ ఉన్నప్పటికీ కూడా మన దేహంలోని అవయవాలు చెడిపోతున్నప్పుడు మరలా నిజానికి తండ్రి అవన్నీ వాటి పని అవి చేసుకునేలాగా చేస్తున్నారు ఎన్నోసార్లు. ఇదంతా కూడా మనకు అనుభవం అవుతూనే ఉంది. ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకుని నిజానికి నేను ఆయన్ని ఆశ్రయించున్నాను, ఆ తండ్రి వల్లనే నేను ఈ విధంగా ఈ రోజున జీవించి ఉన్నాను, ఆ తండ్రి వల్లనే ఈ దేహంలో ఈ అవయవాలన్నీ కూడా ఇలాగ పనిచేసుకుంటున్నాయి. నిజానికి తండ్రి ఏది చెప్తే అదే నాకు శిరోధార్యము అంతే అని ప్రతి క్షణము కూడా ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః అని తండ్రిని స్మరించుకుంటూ భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్పారు. శ్రీమద్ భగవద్గీత అంటే గ్రంథం కాదు, అది భగవంతుని యొక్క స్వరూపము, వ్యక్త స్వరూపము, భగవంతుని యొక్క బోధ స్వరూపము. పరమాత్మ నేనేం చేయాలి అనేటటువంటి దానికి, ఏది తెలుసుకోవాలి అనేటటువంటి దానికి ఎంతో వివరంగా నాకు అందించినటువంటి బోధ ఎంతో పరమ పవిత్రమైనటువంటి బోధ. సాక్షాత్తు ఆయన స్వరూపం శ్రీమద్ భగవద్గీత. ఇది అర్థం చేసుకుని నిరంతరము కూడా తండ్రిని స్మరించుకుంటూ, తండ్రి చెప్పినటువంటి బోధ గుర్తు చేసుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ ఉండాలి. ఇలా ఉన్నట్లయితే మత్ ప్రసాదాద్ ఆప్నోతి శాశ్వతం పరం పదం అవ్యయం, ఆ పరమ పదాన్ని నువ్వు పొందుతావు అనేటటువంటిది, శాశ్వతమైనటువంటి పదాన్ని. నువ్వు ఆనంద స్వరూపానివి అని తెలుసుకుంటావు, ఆ పరమానంద పదాన్ని నువ్వు పొందుతావు. వచ్చిపోయే ఆనందం కాదు, శాశ్వత ఆనంద స్వరూపమే నీవు అనేది తెలుసుకుంటావు, పరమాత్మతో ఏకమవుతావు, మోక్షం పొందుతావు అన్నది తండ్రికి చెప్తున్నారు. ఇంతటి అనుగ్రహం చూడండి. ఇక్కడ ఏమన్నా కష్టం ఉందా? నిజానికి ఏ కష్టమూ లేదు కదా. తండ్రి బోధ అంతా కూడా ఈరోజు మన ముందుంది శ్రీమద్ భగవద్గీత రూపంలో, వ్యక్త స్వరూపంగా, బోధ స్వరూపంగా తండ్రి మన ముందు ఉన్నారు. మనతో మాట్లాడేటటువంటి భగవంతుడు మన ముందు ఉన్నారు. ఈరోజు తండ్రి ఏం చెప్తున్నారు అనేటటువంటి దాన్ని కాస్త అవగాహన చేసుకుంటూ నెమ్మదిగా తండ్రి చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ
తండ్రిని స్మరించుకుంటూ ఉంటే చాలు, అంతే అంతే. ఇలా చేస్తే తండ్రి చెప్తున్నారు, ఆయనతో ఏకం చేసుకుంటాను అనేది చెప్తున్నారు, నువ్వు మోక్షం పొందుతావు అని చెప్తున్నారు. తర్వాత చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. ఇక్కడ ఏ విధంగా చేయాలి అనేటటువంటిది వివరంగా చెప్తున్నారు. మళ్ళీ ఈ శ్లోకంలో మనం ఏం చేయాలి అన్నదాన్ని వివరంగా చెప్తున్నారు అన్నమాట. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పర. మత్పర అంటే పరమాత్మే సర్వము అయి ఉన్నారు, ఆయనే నా పరమగతి. పరమాత్మతో ఏకమవ్వటమే నా యొక్క లక్ష్యము, అంతే. పరమాత్మతో ఏకమవ్వటమే నా లక్ష్యము, మోక్షం పొందటమే నా లక్ష్యం, ఈ దుఃఖం నుంచి బయటపడటమే నా లక్ష్యం, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడటమే నా లక్ష్యము. ఇది ఎప్పుడు కూడా లోపల ఉండాలి మనకు. ఏదైనా సరే ఒకటి మనం చేయాలి అని అనుకున్నప్పుడు ఒక లక్ష్యం అనేటటువంటిది స్పష్టంగా ఉండాలి మనకు. ఏ లక్ష్యంతో మనం ఇది చేస్తున్నాము అన్నది. చాలామంది చెబుతూ ఉంటారు, భగవద్గీత చదువుతున్నానండి, భగవద్గీత శ్లోకాలు పారాయణం చేస్తున్నామండి అంటారు. ఏమిటి మీ లక్ష్యం ఏమిటి అసలు? ఇక్కడ ఇది ముఖ్యమైనటువంటిది. పారాయణం చేయవచ్చు, మంచిదే, దానివల్ల ఒక ఫలితం అన్నది వస్తుంది, తప్పకుండా వస్తుంది. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాలు చదవటం వల్ల ఒక ఫలితం అన్నది వస్తుంది. కానీ భగవంతుడు మనకి ఏం చెప్తున్నారు అంటే, ఆయన అందించినటువంటి బోధ మనం అర్థం చేసుకున్నప్పుడు మన లక్ష్యం ఏ విధంగా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఆయనతో ఏకమవ్వాలి అనేటటువంటిదే మన లక్ష్యం పెట్టుకోవాలి. ఈ దుఃఖం నుంచి బయటపడటమే, మోక్షం పొందటమే మన లక్ష్యము. మానవ జన్మకు లక్ష్యం ఏమిటి అంటే సత్యమేదో తెలుసుకోవటమే అంటారు. ఏది సత్యము? పరమాత్మ సత్యం, అంతే. మిగతాదంతా కూడా సత్యమే, అంతే. కేవలము పరమాత్మ మాత్రమే సత్యము, మిగిలినంతా కూడా అసత్యమే అనేది చెప్తారు. ఆ పరమాత్మ మళ్ళీ ఎక్కడో ఉన్నాడు అనేది కాదు, తప్పు. మళ్ళీ పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, ఆయనతో ఏదో కలవాలట, మనం వెళ్ళాలట, కానీ కాదు. అనేకసార్లు మనకు తండ్రి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? హృదయసార్జున తిష్టతి, నీ హృదయంలోనే కొలువై ఉన్నాను అనేది చెప్తున్నారు. సర్వస్య సాహం హృది సన్నివిష్టో అహమాత్మ గుడాకేశ సర్వభూతాసే స్థిత. ఈ విధంగా అనేక సార్లు చెప్తున్నారు, ఆ తండ్రి చెప్తున్నారు. కాబట్టి మన హృదయంలోనే ఉన్నటువంటి తండ్రిని శరణు వేడాలి. ఆ తండ్రితో ఏకమవటమే నా లక్ష్యము, అంతే. తండ్రి చెప్పినట్లుగా నడుచుకోవటమే నా లక్ష్యము. అసలు తండ్రి చెప్పినట్లుగా నడుచుకుంటున్నప్పుడు మనం ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతాం. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటాం, అంతే కదా. తండ్రి ఏది చెప్పారో దాన్ని ఆచరించటం అనేటటువంటిదే నా లక్ష్యం, అంతే. ప్రతి క్షణము కూడా తండ్రి ఏది చెప్పారు అనేటటువంటి దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సన్నివేశంలోనూ కూడా, ప్రతి సందర్భంలోనూ కూడా, ప్రతి పని చేసేటప్పుడు, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా తండ్రి నాకేం చెప్పారు, నేను ఏ విధంగా ఉండాలని తండ్రి చెప్పారు అనేటటువంటి దాన్ని గుర్తు చేసుకుంటూ అలా ఉంటున్నానా లేదా. ఒకవేళ తండ్రి చెప్పినట్లుగా ఉండకపోయినట్లయితే క్షమించండి తండ్రి, క్షమించండి. నీలో ఉన్నటువంటి భగవంతుడికి క్షమాపణ చెప్పు. క్షమించండి తండ్రి, పాత అలవాటు ప్రకారంగా, ఆ పాత వాసనల ప్రకారంగా ఆలోచిస్తూ, అలా మాట్లాడుతూ, అలా ప్రవర్తించాను తండ్రి, తప్పైపోయింది తండ్రి, నన్ను క్షమించండి అని తండ్రికి క్షమాపణ చెప్పు. తండ్రి ఉన్నారు కదా, తండ్రి గమనిస్తున్నారు కదా, నీ ఆలోచనలు గమనిస్తున్నారు కదా, నీ మాటలు గమనిస్తున్నారు కదా.
నువ్వేం చేస్తున్నావు అన్నది గమనిస్తున్నారు కదా, తండ్రి గమనిస్తున్నారు కదా. తండ్రికి క్షమాపణ చెప్పలేవా? క్షమించమని అడగండి, తండ్రిని క్షమించమని అడగండి. అపార కరుణామయుడు ఆ తండ్రి క్షమిస్తారు, తప్పకుండా క్షమిస్తారు. మీ హృదయంలో ఉన్నటువంటి తండ్రి క్షమిస్తూనే 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 ఉన్నారు నిజానికి. కానీ నువ్వు క్షమాపణ చెప్పిన తర్వాత ఆ తండ్రి క్షమించటం అన్నది వేరు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నువ్వు ఆలోచనలు కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ తండ్రి చెప్పిన దానికి విరుద్ధంగా నువ్వు ఎంతగానో ప్రవర్తిస్తున్నావు ఇక్కడ. కానీ క్షమిస్తూనే ఉన్నారు కదా, క్షమిస్తూనే ఉన్నారు. నువ్వు అడిగినా అడగకపోయినా క్షమిస్తున్నారు. కానీ అడగటం అనేది నీ ధర్మం కదా. ఇంతగా కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి అంతర్యామి అయినటువంటి తండ్రి చెప్పిన దానికి విరుద్ధంగా నడుస్తున్నప్పుడు క్షమించండి తండ్రి, తప్పైపోయింది అని చెప్పేసి కూర్చుని కాస్త లోపల ఉన్నటువంటి తండ్రిని గుర్తు చేసుకుని క్షమాపణలు చెప్పండి. ఆ తర్వాత తప్పకుండా మీరు ఎంతో శాంతిని పొందుతారు. కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు. తండ్రి నీకు ఎన్నో ఇస్తున్నారు, అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండు. ప్రతి క్షణము కూడా కృతజ్ఞతలు తండ్రి. ఈ శ్వాస ఇలా నడుస్తుందంటే తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. ఈ గుండె లోపల ఇలా కొట్టుకుంటుందంటే తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. ఇలా ఎన్నో 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 లోపల దేహంలో జరుగుతున్నాయి అంటే వీటన్నిటికీ కూడా తండ్రి కారణము అనేది కూడా తండ్రి మనకు చెప్తున్నారు. ఉపద్రష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర. ఈ దేహంలో ఉండి ఈ లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా వాటి పని అని చేసుకోవటానికి అనుమతిస్తున్నటువంటి తండ్రి అని తండ్రి మనకు చెప్తున్నారు. కాబట్టి కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు. ఈ విధంగా ఎప్పుడు కూడా మన దృష్టి తండ్రి మీద ఉండేలాగా చేసుకోవాలి. మత్పరా. తర్వాత ఏమంటున్నారు అంటే చేతస సర్వకర్మాణి మై సన్యస్య, అంటే నీ మనస్సు ఎప్పుడు కూడా నా మీద లగ్నమై ఉండాలి అనేది చెప్తున్నారు. ఆయన మీద లగ్నమై ఉండాలట. మన మనస్సు ఎప్పుడు కూడా చేతస అంటే మనస్సు ఎప్పుడూ కూడా పరమాత్మ మీద లగ్నమై ఉండాలి. పరమాత్మ మీద లగ్నమై ఉన్నటువంటి ఏంటి? పరమాత్మ సర్వవ్యాపకము, నిరాకారం. ఆయన బోధ మీద మన మనస్సు లగ్నమై ఉండాలి. తండ్రి ఏం చెప్పారు అని. అలాగే ఆయన్ని స్మరించుకుంటూ ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః అని స్మరించుకుంటూ ఉంటే మన మనస్సులోకి ఇతర ఆలోచనలు ఏవి కూడా రావు. మన మనసు ఎప్పుడు కూడా పరమాత్మ మీద లగ్నమై ఉంటుందన్నమాట. అందుకే తండ్రి చెప్తున్నారు మచ్చిత్త సతతం భవ. నీ చిత్తాన్ని అంటే నీ మనసుని ఎప్పుడు కూడా నా మీద లగ్నమయ్యేలాగా చెయ్యి. మచ్చిత్త సతతం భవ. ఏదో పొద్దుటే లేచేసి ఒకసారి భగవంతుడిని స్మరించుకొని స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళి ఒక నమస్కారం పెట్టుకుని ఒక సాంబ్రాణి కడ్డీ వెలిగించి లేదా దీపం ఒకటి వెలిగించి అయిపోయింది నా పని అనుకుంటున్నావు. అది తప్పు, అది సరైంది కాదు. తండ్రి మనల్ని అలా కోరుకోవటం లేదు. మనిషిగా మనం పుట్టినందుకు మనం అలా చేయకూడదు. నిజానికి మనం చూస్తే కొన్ని జంతువులు పొద్దుటే గుడికి వెళ్తాయి. మీరు ఎప్పుడైనా చూసి ఉండవచ్చు. కొన్ని జంతువులు పొద్దుటే గుడికి వెళ్ళటం అన్నది. గుడికి వెళ్ళి మరి అవి ఆ విధంగా నమస్కరించుకుంటున్నాయి అంతే. ఆ తర్వాత అవి వాటి పనుల మీద అవి బయటకు వెళ్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. కానీ మనం మనిషి అలా కాదు చేయాల్సింది. ఏం చేయాలి? సతతం ప్రతి క్షణము కూడా పరమాత్మను స్మరించుకుంటూ ఉండాలి. ఇదే విషయాన్ని మనకు భగవద్గీతలో తస్మాత్ సర్వేషు కాలేషు మామానుస్మరయుజ్యస్య మయర్పిత మనోబుద్ధి అని తండ్రి చెప్పారు. సర్వకాల సర్వావస్థలను కూడా నన్ను స్మరించుకుంటూ ఉండు.
అనన్యా చింతయంతో మాం యోజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నిరంతరము కూడా నన్ను స్మరించుకుంటూ నాకన్నా భిన్నమైనటువంటిది మరేది కూడా లేదు. నువ్వు దేన్ని చూస్తున్నా, ఎవరిని చూస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా నన్ను స్మరించుకుంటూ ఉండు. అలా చేసినప్పుడు నీవు నాకు దూరం కాదు. అలా చేస్తున్నప్పుడు తప్పకుండా నీ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని చెప్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి నిజానికి? నీ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అనేది చెప్తున్నారు. అయితే ఇక్కడ నీవు పనులు చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది తండ్రి మనకు బుద్ధియోగం ఉపాశ్రిత్య అని చెప్తున్నారు. బుద్ధియోగాన్ని ఇక్కడ మనకు చెప్పారన్నమాట. ఏంటి బుద్ధియోగము అంటే, మనం శ్రీమద్ భగవద్గీత చూసినట్లయితే తండ్రి మనకు ముందే చెప్పారన్నమాట. ఏ విధంగా చేయాలి ఇక్కడ కర్మ, మనం ఏ విధంగా చేయాలి అంటే, కర్మ సన్యాస యోగం చూసినట్లయితే నీవు ఆత్మస్వరూపానివి అనేది చెప్పారు. దేహం కాదు, దేహం దాని పని అది చేసుకుంటూ పోతుంది. కానీ నువ్వు లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపానివి అనేది మనకు 2వ అధ్యాయంలో చెప్పారు. మళ్ళా కర్మ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలంటే, కర్మతో బంధం లేకుండా నువ్వు ఉండాలి అనుకున్నప్పుడు నేను చేస్తున్నాను అనేటటువంటి భావన వద్దు అన్నారు. అంటే కర్తృత్వం అన్నది అన్నీ నీ మీద వేసుకోవద్దు అన్నారు. కర్తృత్వ భోక్తృత్వాలే మనకు జన్మలకు కారణమవుతున్నాయి. ఇక్కడ అన్నీ కూడా నేను చేశాను అంటారు. నేను చేశాను అనేటప్పటికి ఏమవుతుంది? ఆ ఫలం నేను అనుభవించాల్సి వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఆ ఫలాన్ని నేను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళా జన్మలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకు తండ్రి ఏం చెబుతున్నారు అంటే, కర్తృత్వాన్ని మీద వేసుకోవద్దు. కర్మ సన్యాస యోగంలో చెప్పినట్లుగా ఈ దేహం దాని పనులు అది చేసుకుంటుంది. పశ్యన్ శృణ్వన్ స్పర్శన్ జిగన్ అచ్చన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రల్పన్ విసృజన్ గృహణన్ నిమిషన్ అపి ఇంద్రియాణి ఇంద్రియాదేషు వర్తంతి ఇది ధారయన్ నైవ కించిత్ కరోమితి. నేనేం చేసేవాడిని కాదు అని ఆ విధంగా ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు స్మరించుకుంటూ నేను కర్తను కాదు అనేది స్థిరపరచుకోవచ్చు. అలా కానప్పుడు, ఇంకా కొంచెం నువ్వు ఆ స్థాయికి రానప్పుడు ఇదంతా కూడా పరమాత్మ చేయించుకుంటున్నారు, నాకే సంబంధము లేదు, ఇదంతా కూడా ఈ కర్మ అంతా కూడా పరమాత్మ. ఎందుకని? అంతా ఆయనే. కాబట్టి ఇక్కడ చేస్తున్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఈ కర్మ కూడా ఆయనే చేయించుకుంటున్నారు తప్ప నాకే సంబంధము లేదు, నేను కర్తను కాదు అని ఆ విధంగా నువ్వు భావన చేసుకుంటూ ఉండు. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నేను కాదు అనేటటువంటిది గుర్తుంచుకో. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు చేసుకుంటున్నావో దానివల్ల ఏమవుతుందంటే కర్మబంధం అన్నది ఉండదు నీకు. అలాగే అహంకారం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ప్రతి వాళ్ళకి ఏమిటి, నేను చేశాను, మీరు గుర్తించారా లేదా అనేది, అది గుర్తించాలి అందరికీ. అది చిన్న పని చేసినప్పటికీ కూడా దానికి పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు కూడా ప్రచారం చేసుకుంటూ ఉంటారన్నమాట. దానివల్ల ఏమవుతుంది? మళ్ళా నీకు జన్మలు వస్తున్నాయి. కాబట్టి ఏది చేసినప్పటికీ కూడా నిరంతరము కూడా ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు గుర్తుంచుకుంటూ ఉండు. లేదా ఇదంతా కూడా పరమాత్మదే, పరమాత్మ చేస్తున్నాడు, నాకే సంబంధం లేదు, కర్మ కూడా పరమాత్మదే, నాకే సంబంధము లేదు అని మొత్తం అంతా కూడా ఆ భావన ఏర్పరచుకో. అలాగే రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఫలం, నాకు ఇది రావాలి అనేటటువంటి ఆలోచన వద్దు నీకు. ఏది వస్తే దాన్ని స్వీకరించు. ఫలం త్యక్త్వా మనీష్నా జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చన్ తనామయం. తండ్రి మనకు 2వ అధ్యాయంలోనే స్పష్టంగా చెప్పారు కదా, ఏ ఫలము వచ్చినప్పటికీ కూడా
అది ఆ తండ్రి యొక్క ప్రసాదం నాకు అనే భావన ఏర్పరచుకో. నీ ముందున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పని ఆ దేహం శ్రద్ధగా చేసుకునేలాగా చెయ్యి. చాలా శ్రద్ధగా ఆ దేహం ఆ పని చేసుకోవాలి. ఫలం ఎప్పుడు రావాలో, ఎలాంటిది రావాలో, ఏ ఫలం వస్తుందో అదంతా కూడా తండ్రికి వదిలిపెట్టేసి, ఏది వచ్చినప్పటికీ కూడా దాన్ని స్వీకరించు. ప్రసాద బుద్ధి అంటారు దీన్ని. ఇదే బుద్ధి యోగం అనబడుతుంది. అంటే కర్తృత్వం నాకేమీ లేదు, అలాగే ఫలాపేక్ష నాకేం లేదు. ఏది వచ్చినా నేను స్వీకరిస్తాను అంతే. ఏ ఫలం వచ్చినప్పటికీ ఈ దేహం స్వీకరిస్తుంది. అసలు నాకు కర్తృత్వమే లేనప్పుడు ఫలంతో నాకేం సంబంధం ఉంది అని అనుకున్నప్పుడు అప్పుడు నువ్వు శాశ్వతమైనటువంటి ఆ పరమపదాన్ని నువ్వు పొందుతావు. దీని నుంచి, ఈ కర్మ బంధం నుంచి నువ్వు బయటపడతావు అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మచ్చిత్త సతతం భవ. ఇది ఎప్పుడూ గుర్తుంచుకోండి. మద్వ్యపాశ్రయ మచ్చిత్త సతతం భవ. ఎప్పుడూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఉండాలి. ఆయన ఏం చెప్పారన్నది గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ రెండూ చేస్తూ ఉంటే చాలు. ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః. ఏ పని మొదలు పెడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు మనం ఎలా ఉండాలి అనేది, ఏ ఆలోచన వస్తున్నప్పటికీ కూడా దాన్ని గమనించు. ఈ ఆలోచనలు మనం చేస్తున్నప్పుడు ఇది మంచిదా చెడ్డదా, తండ్రి ఇలాంటి ఆలోచనలు చేయమన్నారా, ఇలా మాట్లాడమన్నారా, ఈ పనులు చేయమన్నారా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్లయితే తండ్రి ప్రకారంగా మనం నడిచిన వాళ్ళం అవుతాం. అంతే. కొంచెం కష్టపడి ప్రయత్నం చేస్తే ఇది ఒక అలవాటు అయిపోతుంది. ప్రతి వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. ఇది చాలా తేలికే అని తండ్రి కూడా చెప్తున్నారు కదా. తర్వాత మనం చూసినట్లయితే మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అదచేత్ త్వమహంకారాత్ న శ్రోష్యతి వినంక్షసి. చెప్పి రెండు శ్లోకాల్లోనూ నీ స్వభావం ప్రకారంగా నువ్వు కర్మలు చేస్తున్నావు, సరే బాగానే ఉంది. కానీ నువ్వు ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ విధంగా నువ్వు కర్మలు చేస్తే, నన్ను స్మరించుకుంటూ కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా నేను ఇప్పుడు వరకు నీవు చేసినటువంటి బోధ ఏదైతే ఉందో ఈ బోధ ప్రకారంగా నువ్వు నడుచుకుంటూ ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా మోక్షం పొందుతావు. ఈ సంసార చక్రం నుంచి బయటపడతావు. ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటపడతావు. అలాగే నీ ముందుకి ఏ విధమైనటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటిని నువ్వు అధిగమించగలుగుతావు. ఎందుకని ఆయన అనుగ్రహం అనేది ఉంది కదా. మత్ ప్రసాదావాప్నోతి శాశ్వతం పదం అవ్యయం. ఆ పరంపదాన్ని మనకు అనుగ్రహిస్తున్నప్పుడు ఇంకా ఇక్కడ ఉన్న చిన్న చిన్న విషయాలు ఏముంది, ఆయన అనుగ్రహం మన పట్ల ఎప్పుడూ కూడా ఉంటుంది కదా. అందుకే ఈ శ్లోకంలో మనకు ఒక హెచ్చరిక చేస్తున్నారు తండ్రి. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ ప్రసాదాత్ తరిష్యసి. నువ్వు ఈ విధంగా చేసినట్లయితే నా అనుగ్రహం వల్ల నీ ముందుకు వచ్చినటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో ఆ అవరోధాలన్నిటినీ కూడా నువ్వు అధిగమించగలవు. వాటినన్నిటినీ కూడా నువ్వు అధిగమించగలవు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు కోరినటువంటి కోరికలు నెరవేరటం అన్నది కాదు. నీ ముందుకి అనేక సమస్యలు వస్తాయి. నీకు దేహం ఉంది కాబట్టి దేహానికి ఓ ప్రారంధం ఉంటుంది కాబట్టి ప్రారంధాన్ని బట్టి నీకు సుఖాన్ని కలిగించేవి రావచ్చు నీ ముందుకు, నీకు దుఃఖాన్ని కలిగించేవి కూడా రావచ్చు. ఎన్నోసార్లు ఎన్నో ఆటంకాలు నీకు ఎదురవుతూ ఉండవచ్చు. ఎన్నో సమస్యలు నీ ముందుకు రావచ్చు. నీవు దుఃఖాన్ని కలిగించి బాధను కలిగించేటటువంటివి ఎన్నో రావచ్చు. అలాగే నీ దేహానికి కూడా వయస్సు పెరుగుతున్న కొద్దీ అనేక సమస్యలు రావచ్చు, అనేక రకాలైనటువంటి రోగాలు కూడా రావచ్చు. ఎందుకనంటే ఈ దేహం ఉన్నది ఎందుకంటే ప్రారంధం అనుభవించడానికే కాబట్టి. అయితే ఇక్కడ వీటన్నిటినీ కూడా ఎదుర్కోవటానికి, వీటన్నిటినీ కూడా అధిగమించటానికి కావాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి నా అనుగ్రహం వల్ల నువ్వు పొందుతావు అనేది చెప్తున్నారు.
ఇది ఎలాంటిదంటే, నువ్వు ఇప్పుడు 100 కేజీల బరువు నీ నెత్తిన పెట్టుకుని మోయాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు తండ్రిని స్మరించుకుంటూ తండ్రి ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణలోకి తీసుకుంటున్నప్పుడు నిరంతరము కూడా తండ్రి స్మరణ చేసుకుంటూ, తండ్రిని గుర్తు చేసుకుంటూ, తండ్రి బోధను గుర్తు చేసుకుంటూ అలా ఉంటున్నానా లేదా అనేది చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రారబ్ధవశాత్తు నీవు ఒక 100 కేజీల బరువు నీ నెత్తిన మోయాల్సి ఉంది. అది ఒక అర్ధగంట సమయము నీ దేహము ఒక 100 కేజీల బరువు మోయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి సంఘటన సన్నివేశము నీ ముందుకు వచ్చింది. ఒక అరగంట సమయం మోయాల్సి వచ్చిందనుకోండి, నువ్వు ఇంత బరువు మోయాల్సి వచ్చింది అని చెప్పేసి బాధపడుతూ ఆందోళన పడుతూ దేవుడు ఎందుకు నాకు ఇలాగ పెట్టాడు అని అనుకుంటూ దేవుడిని తలుసుకుంటూనే ఉంటాను. పొద్దున్నే దీపం వెలిగిస్తున్నాను, అలాగే సాంబ్రాణి కడ్డీ కూడా వెలిగిస్తున్నాను, అప్పుడప్పుడు వెళ్ళి ఉండేలో డబ్బులు కూడా వేస్తున్నాను, ఎందుకు నాకు ఈ బరువు పెట్టాడు అని ఇలాగా ఆలోచిస్తూ ఆ బరువు మోయటానికి కారణమైనటువంటి వ్యక్తుల్ని నువ్వు తిట్టుకుంటూ, వాళ్ళ పట్ల ద్వేషం పెంచుకుంటూ, కోపం తెచ్చుకుంటూ, చిరాకు పడుతూ ఆ విధంగా నువ్వు ఉన్నప్పుడు బరువు చాలా బరువుగానే ఉంటుంది. నిజానికి ఎంతో బరువుగా ఉంటుంది, బాధగా ఉంటుంది, అసహనంగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది, ఓ పక్క లోపల రగిలిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దేవుడి మీద కూడా నీకు కోపం వస్తుంది. అలా కాదు నువ్వు చేయాల్సినటువంటిది. ప్రారబ్ధవశాత్తు ఇది నేను మోయాల్సి వచ్చింది, ఎంత దూరం మోయాలో అంత దూరం మోయాలి తప్పదు. కాబట్టి నేను ఏది చేయాలి? అసలు తండ్రిని స్మరించుకుంటూ ఉండటమే, తండ్రి చెప్పిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండటమే, అంతే. అప్పుడేమైంది? నా ధ్యాస అంతా కూడా తండ్రి మీదకి వెళ్ళిపోయింది. ఈ బరువు అసలు తీసేసినట్లయిపోయింది. 100 కేజీలు బరువు అసలు తీసేసినట్లయిందన్నమాట. ఆ బరువు ఎంత దూరం తీసుకువెళ్ళాలో అంత దూరం తీసుకువెళ్ళిన తర్వాత, అరే నేను ఇంత దూరం మోసానా అసలు ఈ బరువు అనిపిస్తుంది నీకే. అసలు అది తండ్రి ఇక్కడ చెప్పేది. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు నువ్వు ఎట్టి అవరోధాలైనా సరే, ఎలాంటి ఇబ్బందులైనా సరే, సమస్యలైనా సరే నువ్వు అధిగమించగలుగుతావు అనేటటువంటిది చెప్తున్నారు. ఎలాగా? మచ్చిత్త సతతం భవ. ఇది గుర్తుంచుకోవాలి. 2 శ్లోకాల్లో కూడా ఈ మాట వచ్చింది. మచ్చిత్త, నీ మనస్సు నా మీద పెట్టు, నన్ను స్మరించుకుంటూ ఉండు, నా శక్తి నీకు అందుతూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితినైనా సరే నువ్వు అధిగమించగలుగుతావు అనేటటువంటిది మనకు తండ్రి చెప్తున్నారన్నమాట. ఏం కావాలి? ఇంతకన్నా ఏం కావాలి? నేనేం కొబ్బరికాయలు కొట్టమంటం లేదు, నైవేద్యాలు పెట్టమంటం లేదు, ఆయనకెళ్ళి బట్టలు ఇవ్వమంటం లేదు, ఆయనకేం కిరీటాలు చేయించమంటం లేదు. స్మరించుకుంటూ ఉండు, స్మరించుకుంటూ ఉండు, నేను చెప్పిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండు అని చెప్తున్నారు తండ్రి. చాలా ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. మనకి తండ్రికి మన పట్ల ఎంత ప్రేమ. తర్వాత ఏం చెప్తున్నారు అంటే, అదచేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్షసి. అలా కాకుండా అహంకారంతోనే నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, నా మాట నువ్వు విననప్పుడు, నేను చేస్తున్నటువంటి బోధ నువ్వు పట్టించుకోనప్పుడు, భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నాడు. భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు. భగవంతుడు చెప్పేటటువంటి దాన్ని సాక్షాత్ ఏకైక పరమాత్మ సృష్టికర్త మన తండ్రి పరమాత్మ మనకు చెప్తున్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా, వినిపించుకోకుండా మనం అహంకారంతో నాకే అన్నీ తెలుసు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు వినంక్షసి, పతనం అవుతావు, నాశనం అవుతావు అనేది చెప్తున్నారు. హెచ్చరిక గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇది, ఎంతోగానో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అదచేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్షసి. పతనమైపోతావు, ఇక్కడ దుఃఖం అనుభవిస్తూ ఉంటావు. ఆపై కూడా అనేక జన్మలు నువ్వు తీసుకోవాల్సి వస్తుంది.
ఎంతో అదృష్టం కొద్దీ ఇప్పుడు నీకు మానవ జన్మ లభించింది. మానవ జన్మ ఎందుకు లభించింది అంటే తండ్రి ఏది చెప్పారో దాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టడానికే మానవ జన్మ వచ్చింది. అది వినిపించుకున్నప్పుడు నా శ్రోష్యసి, నీవు దాన్ని వినిపించుకున్నప్పుడు దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు పతనమవుతావు, మళ్ళీ దిగజారిపోతావు. పశుపక్షాది కీటకాది జన్మలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ నువ్వు గాడిదగానో, కుక్కగానో, నక్కగానో, బల్లిగానో, తొండగానో ఇలాగా ఈ జన్మలు నువ్వు తీసుకుంటావు, గుర్తుంచుకో అనేది మనకు తండ్రి చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు తండ్రి? యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇది మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్షసి అనేది చెబుతున్నారు. నువ్వు అహంకారంతోనే ఉండి నేను చెప్పినట్లుగా వినకుండా నీ స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావానికి విరుద్ధంగా ఏదో ఆశపడి మోహంలో పడి నువ్వు ఇంకో పని ఏదో చేస్తూ ఉండి దానివల్ల నేనేదో మేలు పొందుతానని నువ్వు అనుకుంటే అది కుదిరేది కాదు. అది ఎప్పుడూ కూడా ఉపయోగం లేనటువంటిది అవుతుంది. అది మిథ్య అనేటటువంటిది చెప్తున్నారన్నమాట. అది వృధా అయిపోతుందన్నమాట. దానిలోకి వెళ్ళినప్పటికీ కూడా నీకు మళ్ళీ దీనిలోకి రావాలనిపిస్తూ ఉంటుందన్నమాట. నాకు ఒకటి చెప్పుకున్నాము, ఓ రజోగుణం ఉన్నటువంటి వ్యక్తి ఒక స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళినప్పటికీ కూడా ఈ రజస్సు అన్నది అక్కడ పనిచేస్తూనే ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళలో విభజనలు తీసుకొచ్చి, వాళ్ళలో ఏర్పాట్లు తీసుకొచ్చి గ్రూపులాగా తయారు చేసి మళ్ళీ మనకు ఆ హక్కు కావాలి, ఈ హక్కులు కావాలి, మనకి ఈ సౌకర్యాలు కావాలి అని చెప్పేసి మళ్ళీ అక్కడ కూడా ఒక దుకాణం పెడతానే ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఎందుకని ఆ స్వభావం అలాంటిదన్నమాట. ఆ స్వభావం మారాలి. ఆ స్వభావం మారితే ఆ వ్యక్తి అక్కడ కూడా ఉండటానికి యోగ్యుడవుతాడు. ఆ స్వభావం మారాలి అనుకున్నప్పుడు తండ్రి ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణలో పెట్టుకోవటం అనేది ఒకటే మార్గము. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. అర్జునుడు ఏమన్నాడు అంటే, ఎదురుగా ఉన్నటువంటి కౌరవులందరినీ చూసి వీళ్ళను నేను చంపేటటువంటిది, నేను వీళ్ళందరినీ చంపేసి ఈ రక్తపు కూడు నేను తిని ఏం బాగుంటాను ఇక్కడ, ఆ వచ్చే రాజ్యం నాకు వద్దు, వీళ్ళందరినీ నేను చంపను, వాళ్ళు రాజ్యం నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, పోయి బయటికి వెళ్ళి భిక్ష చేసుకుని బ్రతుకుతాను, భిక్ష చేసుకుని బ్రతుకుతాను అన్నాడు. భిక్ష చేసుకుని బ్రతకటం అనేటటువంటిది ఇతనేమిటి? క్షత్రియుడు. క్షత్రియుడు లక్షణం కాదది. క్షత్రియుడు అంటే రజోగుణంతో ఉన్నటువంటి వాడు. అలాగే అతను అన్ని కూడా విద్యలు నేర్చుకున్నాడు. క్షత్రియుడికి ఉండాల్సినటువంటి తెలవాల్సినటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు అర్జునుడు. అలాంటి క్షత్రియుడు రజోగుణంతో ఉన్నటువంటి వాడు, అన్ని విద్యలు తెలిసినటువంటి వాడు ఏమంటున్నాడు? తాత్కాలికంగా ఇప్పుడు నేను భిక్ష చేసుకుని బ్రతుకుతాను అంటున్నాడు. అందుకని ఇక్కడ ఈ శ్లోకం తండ్రి చెప్పడం జరిగిందన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోవాలన్నమాట. ఈ ఉదాహరణను తీసుకుని మన స్వభావం ఏమిటి, మనం చేయాలనుకున్నది ఏమిటి, మన స్వభావం మనం చేసేటటువంటి మనం చెయ్యాలి అనుకుంటున్నటువంటి ఈ పనికి సరిపోతుందా? అలాంటి పని మనం చేయగలమా? ఎప్పుడైనా ఇలాంటి పని చేయాలి అంటే మనకు అసలు ఎలా ఉంటుంది అని ముందే చూసుకోవాలి. చూసుకుని మన స్వభావాన్ని బట్టి మనం ఏ పని చేయగలమో ఆ పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ పని మనకు ఎంతో విశ్రాంతినిస్తూ ఉంటుంది. అలాగే తండ్రిని స్మరించుకుంటూ చేసుకుంటూ ఉన్నప్పుడు అది ఎంతో తృప్తిగా ఉండి తండ్రితో ఏకమవుతాము అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత ఏం చెబుతున్నారు? స్వభావజేన కౌంతేయ నిబద్ధస్యేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యపశస్వపి తత్ అని చెబుతున్నారన్నమాట. అంటే ఇక్కడ ఏంటి? నీ స్వభావానికి తగ్గట్లుగా నువ్వు కర్మ చేయనప్పుడు, ఇక్కడ అర్జునుడు కూడా అంతే కదా, యుద్ధం చేయను అంటాడు.
యుద్ధం చేయను అని అంటున్నావు అర్జున, ఇది నీ స్వభావం కాదు. నీ స్వభావం ఏంటిదంటే యుద్ధం చేసేటటువంటి స్వభావం. నీవు క్షత్రియుడివి, రజోగుణంతో ఉన్నటువంటి వాడివి. ఇప్పుడేదో వీళ్ళని చూసి తాత్కాలికంగా నేను యుద్ధం చేయను, నేను పోయి అడుక్కుంటాను అంటే అది సాధ్యమయ్యేది కాదు. నువ్వు ఇవాళ బయటికి వెళ్ళిపోయి నేను యుద్ధం చేయను అని చెప్పేసి ఈ యుద్ధభూమి నుంచి బయటికి వెళ్ళిపోయి భిక్ష చేసుకోవటం మొదలు పెట్టావనుకో, 4 రోజులు భిక్ష చేసిన తర్వాత లోపల నుంచి నీ స్వభావం ఏమంటుందంటే యుద్ధం చెయ్యి అంటుందన్నమాట. అప్పుడు మళ్ళీ 4 రోజులైన తర్వాత వచ్చి నేను యుద్ధం చేస్తాను అని చెప్పేసి మళ్ళా నువ్వు వస్తావు. ఇది అర్థం చేసుకో అనేది చెప్తున్నారన్నమాట. ఎందుకనంటే నీ స్వభావం ఏదైతే ఉందో నీ స్వభావము నిన్ను బందీని చేస్తుంది అనేది చెప్తున్నారు. నీ స్వభావము నిన్ను బందీని చేస్తుంది. నిబద్ధస్వేన కర్మణ స్వభావజేన కౌంతేయ నిబద్ధస్యేన కర్మణ అనేది చెప్తుంది. నీ స్వభావమే నిన్ను ఆ కర్మ చేయిస్తుంది. నిన్ను బందీని చేసి కూర్చోబెట్టి నీ చేత నీ స్వభావమే ఆ కర్మ చేయిస్తుంది అనేది చెప్తున్నారు. మరి ఆ కర్మ చేయటం వల్ల నాకు ఉపయోగం ఏమిటి అంటే, ఉపయోగం అనేటటువంటిది కాదు. నువ్వు ఆలోచించాల్సింది ఆ కర్మ ఎలా చేయాలో అలా చేయాలి. ఇది కర్మ ఎలా చేయమని నేను చెప్తున్నాను, ఆ విధంగా చెయ్యి. ఆ విధంగా చేసినప్పుడు తప్పకుండా నువ్వు ఏది పొందాలో అది పొందుతావు. అంతేకాదు నువ్వు నాతో ఏకమవుతావు, నా అనుగ్రహాన్ని పొందుతావు. అది కదా నీకు కావాలి. ఇది అన్ని లాభాల కన్నా కూడా లాభమైనటువంటిది. ఇది ఈ లాభం నువ్వు పొందాలి అనేటటువంటిది అర్థం చేసుకో అనేది చెప్తున్నారన్నమాట. తర్వాత శ్లోకం, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి. తిష్టతి అంటే తిష్ట అంటే ఏంటంటే కూర్చుని ఉండటం, కదలకుండా కూర్చుని ఉండటం అన్నమాట. ప్రతిష్ట అంటారు చూడండి, విగ్రహ ప్రతిష్ట అంటారు. విగ్రహాన్ని తీసుకొచ్చి అట్లా ఇంకా అలాగా కూర్చోబెట్టడం అన్నమాట, ఇంకా కదలకుండా అన్నమాట. అలాగే ఇక్కడ అన్ని జీవులలోనూ కూడా పరమాత్మ స్థిరంగా కూర్చుని ఉన్నారు. ఎక్కడ కూర్చుని ఉన్నారు? మన హృదయాల్లోనే కూర్చుని ఉన్నారు. మన హృదయంలో కూర్చుని ఉన్నారు. నిజానికి మనం హృదయము అన్నప్పుడు ఇక్కడ అంతఃకరణము అని తీసుకోవచ్చు. అసలు ఇంకో రకంగా చూసినట్లయితే దేహంలో ప్రతి కణంలోనూ కూడా ఉన్నది పరమాత్మే. చైతన్య స్వరూపంగా పరమాత్మ దేహమంతా కూడా నిండి ఉన్నారన్నమాట. దేహమంతా కూడా పరమాత్మ నిండే ఉన్నారన్నమాట. ఇందు గలడు అందులేడను సందేహం వలదు, ఎందెందు వెతికి చూసిన అందందే కలడు గల. కాబట్టి అన్నిటా అంతటా కూడా నిరాకారమైనటువంటి పరమాత్మ నిండే ఉన్నారు. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ, సాక్షి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ ప్రతి క్షణము కూడా నీ ఆలోచనలు గమనిస్తూ, నీ మాటలు గమనిస్తూ, నీ చేతలు గమనిస్తూ 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 ఉన్నటువంటి పరమాత్మ ప్రతి జీవిలోనూ కూడా కొలువై ఉన్నారు, అంతర్యామిగా ఉన్నారు. ప్రతి జీవిలోనూ కూడా అంతర్యామిగా ఉన్నారు సచ్చిదానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. భగవంతుడు ఎక్కడ ఉన్నారు? సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి. ఎన్నోసార్లు మనకు చెప్తూనే ఉన్నారు తండ్రి భగవద్గీతలో. సరే, భగవంతుడు హృదయంలోనే ఉన్నారు, కానీ ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడు? భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా. మాయ వల్ల, మాయ అంటే ఏంటి? ఇక్కడ ప్రకృతి అంటే గుణాలు. వాళ్ళ గుణాలను బట్టి ఇక్కడ మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారన్నమాట. భ్రమలో పడిపోయారు. భ్రమలో పడిపోయి లోపల ఉన్నటువంటి తండ్రిని గుర్తు చేసుకోకుండా, పరమాత్మను గుర్తు చేసుకోకుండా, అందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నారు అనేటటువంటి దాన్ని
గుర్తు చేసుకోకుండా, తనలో ఉన్నటువంటి పరమాత్మను కూడా గుర్తు చేసుకోకుండా దేహమే తాను అనుకుంటూ, గుణాలతో కూడినటువంటి ఈ దేహమే తాను అనుకుని ఈ భ్రమలో ఉండి, ఇది భ్రమ అంటే ఇది, నేను దేహమే అనేటటువంటి భ్రమలో ఉండి ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే, భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా. మీరు బొమ్మల్ని చూసి ఉంటారనమాట. ఆ బొమ్మలకి ఒక బ్యాటరీ లోపల పెట్టి మనం స్విచ్ చేస్తే ఏమవుతుందంటే ఆ బొమ్మ తిరుగుతూ ఉంటుందన్నమాట. గిర్రుమని తిరుగుతూ ఉంటుందన్నమాట. చప్పుడు చేస్తూ ఉంటుంది. అలాగే ఆ బొమ్మలోంచి పాటలు వస్తూ ఉంటాయి. అలాగే బొమ్మ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ బొమ్మ అసలు ఎందుకు అలా తిరుగుతుంది అంటే ఆ బ్యాటరీ లోపల ఉండటం వల్ల, లేదా కరెంటు, లేదా విద్యుత్ శక్తి అంటాం కదా, విద్యుత్ శక్తి లోపల ఉండి అలా ఉండటం వల్ల ఆ బొమ్మ తిరుగుతుందన్నమాట. అవన్నీ కూడా ఒక అమరిక చేయబడింది. ఏమిటి అమరిక? ఆ బొమ్మకు ఓ తలకాయ ఉంటుంది, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, అలాగే బట్టలు కూడా వేసి ఉండొచ్చు ఆ బొమ్మకి. ఆ బొమ్మకి ఇప్పుడు లోపల బ్యాటరీ ఒకటి ఉంటుంది. మనం ప్లగ్లో పెట్టేసి ఆ బ్యాటరీని ఛార్జ్ చేసినప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అప్పుడు మనం స్విచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బొమ్మ అలాగే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఓ చిన్న మనిషి బొమ్మలాగానే తిరుగుతూ ఉంటుందన్నమాట, మనిషిలాగానే తిరుగుతూ ఉంటుందన్నమాట. అవన్నీ కూడా ఒక అమరికలాగా ఏర్పరిచి మనకు ఆ బొమ్మ ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఈ కరెంటు అనేటటువంటిది ఏమిటి అంటే, ఈ విద్యుత్ శక్తి అనేటటువంటిది మన దేహంలో ఉన్న చైతన్యం. ఆ చైతన్యం ఏదో కాదు, పరమాత్మే. జీవం ఏదో కాదు, పరమాత్మే. ఆయన అదే చెప్తున్నారు, ఈశ్వర సర్వభూతానం. ఈ ఈశ్వరుడు పరమాత్మ ఎవరు? జీవస్వరూపంగా ఉన్నారు. జీవస్వరూపంగా ప్రతి కణంలోనూ కూడా జీవం ఉంది. ప్రతి కణము కూడా ఒక జీవి లాంటిదే. అలాంటి పరమాత్మ లోపల కొలువై ఉండి ఆయన్ని తెలుసుకోమని, ఆయన స్మరించమని చెప్తున్నప్పుడు పైకి కనపడేటటువంటి ఈ దేహమే నేను అనేటటువంటి భ్రమతో తనకున్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల ప్రకారంగానే మనిషి ప్రవర్తిస్తున్నాడు అనేది మనం ఇక్కడ తండ్రి చెప్పిన దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ గుణాల ప్రకారంగానే ఆ కర్మలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ కర్మల ఫలం తప్పకుండా అనుభవించాలి కాబట్టి మళ్ళా జన్మలు తీసుకుంటానే ఉంటున్నాడు. నిజానికి అసలు ఏది పాపమో ఏది పుణ్యమో కూడా తెలియదు. ఏది తెలుసుకోవాలో ఏది తెలుసుకోకూడదో తెలియదు. ఏది సత్యమో ఏది నిత్యమో తెలియదు. ఇలా ఉంది పరిస్థితి. ఇది ఇక్కడ మనకు తండ్రి చెబుతున్నటువంటి విషయం. తర్వాత మరి దీని నుంచి బయటపడటం ఎలాగా? ఒక యంత్రంలాగానే మనం ప్రవర్తిస్తున్నాం. ఇదేది తెలవకుండా కీ ఇచ్చినటువంటి యంత్రం అంటారు చూడండి, స్విచ్ చేసినటువంటి యంత్రం ఒక బొమ్మలాగానే మనం ఇక్కడ ప్రవర్తిస్తున్నాము అన్నది మళ్ళా తండ్రి మనకు చెప్తున్నారు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. మళ్ళా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? తండ్రిని శరణు వేడండి అంటున్నారు. పరమాత్మ, ఏకైక పరమాత్మను శరణు వేడాలి అనేది చెప్తున్నారు. సర్వభావేన, అన్ని విషయాల్లోనూ కూడాను, బాహ్యమైన విషయాలే కావచ్చు, ఆధ్యాత్మిక విషయమే కావచ్చు. ఈ దేహం ఉంది కాబట్టి కొన్ని మనకి బాహ్యమైనటువంటి విషయాలు కూడా కావాలి. అలాంటప్పుడు కూడా ఆ తండ్రిని శరణు వేడండి. అలాగే ఆధ్యాత్మికత అంటే నిన్ను నువ్వు తెలుసుకుని పరమాత్మతో ఏకమవ్వటానికి, అందుకు కూడా తండ్రిని శరణు వేడండి అనేది చెప్తున్నారు ఇక్కడ. సర్వభావేన, అలా కాకుండా కొన్ని విషయాలకేమో ఆ దేవత ఈ దేవత అనుకుంటూ ఇలాగా చేసుకుంటూ, అలా కాదు. ఒక నిబద్ధత అన్నది అవసరం.
అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరి ఏది లేదు, పరమాత్మ కన్నా వేరైనటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు, కించిత్ కూడా మరేది లేదు అనేది మనకు చెబుతున్నారు. మరేది కూడా లేదు. అలాంటప్పుడు నిరంతరము కూడా పరమాత్మనే స్మరించుకుంటూ పరమాత్మను శరణు వేడటం అంతే. బాహ్యమైనటువంటి విషయాల్లో నీకు బాధ కలుగుతున్నప్పుడు తండ్రిని శరణు వేడు. నీకు ఏది అవసరమో అది ఇస్తారు. ఏది అవసరమో అంటే నువ్వు కోరింది అని కాదు, గుర్తుంచుకో. అదే తండ్రికి వదిలిపెట్టు. కొన్ని సందర్భాల్లో నువ్వు దుఃఖపడటమే నీకు శ్రేయోదాయకమైతే, నువ్వు బాధపడటమే నీకు శ్రేయోదాయకమైతే, అది నీ ప్రారంధాన్ని నువ్వు అనుభవించి దాని నుంచి బయటపడేసేటటువంటి అనుగ్రహమే భగవంతుడు నీకు ఇస్తారంతే. ఇది అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ఏమంటున్నారు ఆయన, తమేవ శరణం గచ్చ సర్వభావేన. ఈ మాట బాగా గుర్తుంచుకోండి. అన్ని విధాలుగా కూడా తండ్రి శరణం అంతే. మీరు ఏది చెప్పారో అదే నాకు శరణ్యం అంతే. మిమ్మల్ని స్మరించుకుంటూ ఉండటమే, మీతో ఏకమవ్వటమే నాకు శరణ్యం అంతే. మరేది లేదు తండ్రి నాకు అంతే. ఈ మానవ జన్మ అనుగ్రహించింది మీరు, నేనేమి కోరుకోలేదు నిజానికి తండ్రి. కాబట్టి మీ అనుగ్రహం ప్రకారంగా మీరు ఏది చెప్తే అది ఆచరణలో పెట్టుకోవటానికే నిరంతరం కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను తండ్రి. తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఇది త్రికరణ శుద్ధిగా చేయాలన్నమాట. లోపల ఒకటి బయటకు ఒకటి కాదు, పూర్తిగా శరణు పెట్టడం. తండ్రి ఏదైతే చెప్పారో అంతే నాకు కావాల్సింది. లోకమంతా ఒకవైపు ఉండొచ్చు, కానీ నా తండ్రి ఏదైతే చెప్పారో అదే నాకు శరణ్యం అంతే. ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా నాకు అనవసరం. నాకు ఈ మానవ దేహాన్ని ప్రసాదించినటువంటి తండ్రి, బోధస్వరూపుడైనటువంటి తండ్రి, ప్రతి క్షణము కూడా నేను ఎలా ఉండాలని నాకు తెలియచేసేటటువంటి తండ్రి, నన్ను ఎంతగానో ప్రేమించేటటువంటి నా తండ్రి ఏది చెప్పారో అదే నాకు శరణ్యం అంతే. ఇది త్రికరణ శుద్ధిగా ఉండాలన్నమాట అంతే. త్రికరణ శుద్ధిగా ఉండాలి. హృదయపూర్వకంగా ఎప్పుడు కూడా ఇదే ఆలోచన ఉండాలి. మళ్ళీ అటు ఇటు తిరగటం కాదు కావాల్సింది. ఆ ఏకనిష్ట అనేది అంత అవసరం అన్నమాట. అలా చేస్తున్నప్పుడు తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. శాశ్వతమైనటువంటి ఆ పరమశాంతిని నువ్వు పొందుతావు. ఇక్కడ శాంతి కావాలి అంటారు. శాంతి ఎలా వస్తుంది? భగవంతుడు చెప్పిన దానికి పూర్తిగా భిన్నంగా చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు, వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారు అనుకుంటూ నీ ఇష్టం వచ్చిన పనులు నువ్వు చేసుకుంటూ పోతున్నప్పుడు ఇక్కడ శాంతి అన్నది లేదు. శాంతి అన్నది ఎప్పుడు వస్తుందంటే ఆయన్ని శరణు వేడినప్పుడే వస్తుందంతే. శాంతి అన్నది ఎప్పుడు వస్తుందంటే తండ్రి ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే వస్తుంది. శాంతి అన్నది ఎప్పుడు వస్తుందంటే ఆయన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే వస్తుంది. మరి ఏ విధంగానూ రాదు. ఒక శాశ్వతమైనటువంటి శాంతి మనకు అనుభవం అవ్వాలి అనుకున్నప్పుడు నిరంతరం కూడా శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా మన జీవితం సాగాలి అని అనుకున్నప్పుడు తండ్రి ఏదైతే చెప్పారో దాన్ని అవగాహన చేసుకుంటూ ఆచరణలో పెట్టుకుంటూ తండ్రిని స్మరించుకుంటూ ఉండటం తప్ప వేరే మార్గం లేనే లేదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఆ ఏకనిష్ట అనేది ఎంతో ముఖ్యం అన్నమాట. ఎప్పుడూ కూడా తండ్రి చెప్పిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండటమే ఆ ఏకనిష్ట అంటే. తర్వాత ఏమంటున్నారు తండ్రి, ఇదితే జ్ఞానం ఆఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్య ఏతదశేషేణ యదా ఇచ్ఛసి తదా కురు. ఇక్కడ కూడా తండ్రికి మన పట్ల ఒక అనుగ్రహము, మన పట్ల ప్రేమ ఈ శ్లోకంలో కూడా వ్యక్తమవుతుంది అనిపిస్తుంది నాకు. ఏమంటున్నారంటే ఎంతో పరమగోప్యమైనటువంటి
పరమ పవిత్రమైనటువంటి పరమ రహస్యమైనటువంటి ఈ జ్ఞానం నీకు నేను తెలియచేశాను. ఎంతో రహస్యమైనటువంటి ఈ జ్ఞానం నీకు పూర్తిగా సమగ్రంగా నీకు తెలియచేశాను. అశేషేణ, ఇంకా ఏ వెలితి లేదు. ఇంకా నువ్వు ఏది తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. అంతే, నువ్వు ఇంకేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీ జన్మ సార్థకం చేసుకోవటానికి, ఇక్కడ నువ్వు సుఖంగా శాంతిగా ఉండటానికి నీకు ఏదేది కావాలో అదంతా కూడా నేను నీకు తెలియచేశాను. ఇదెంతో రహస్యమైనటువంటిది, ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ జ్ఞానాన్ని నీకు నేను తెలియచేశాను. ఇంకా నీకు ఏ సంశయము కూడా అవసరం లేదు. ఇంకా మరి సంశయము కూడా నీకు అవసరం లేదు. పూర్తిగా చెప్పేశాను అంటున్నాను కదా. ఇంకా ఏ శేషము లేకుండా పూర్తిగా నీకు ఏది కావాలో అదంతా నీకు చెప్పేశాను. నువ్వు సుఖంగా శాంతిగా సంతోషంగా ఉండటానికి, ఈ జన్మ సార్థకం చేసుకోవటానికి, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడటానికి కావాల్సిందంతా కూడా నీకు చెప్పాను. అయితే ఇదంతా కూడా విన్నావు కదా. ఇప్పుడు నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో అలా చెయ్యి. నీ ఇష్ట ప్రకారం ఇచ్చి. ఏమంటున్నారు? యథేచ్ఛసి తదాకురు, యథేచ్ఛసి తదాకురు. నీ ఇచ్చ ప్రకారంగా నువ్వు ఏది కోరుకుంటావో అది చేసుకో, నీ ఇష్టం. నేనేం నీకు బలవంతం చేయను. నేనేం బలంగా రుద్దటం లేదు. నా బిడ్డవు కాబట్టి, నీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నీకేది కావాలో దాన్ని అంతా కూడా నేను తెలియజేశాను. ఇప్పుడు నీ ఇష్టం. నీ ఇష్టం ప్రకారంగా నువ్వు ఏది చేసుకుంటావో అది చేసుకో అని తండ్రి ఇక్కడ కూడా తండ్రి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారు నిజానికి. సరే, ఇదంతా కూడా అర్థం చేసుకుని మన ఇష్టం వచ్చినట్లుగా కాదు, తండ్రి ఏదైతే చెప్పారో తండ్రి చెప్పినట్లుగా నడుచుకోవాలి అనే నిర్ణయం తీసుకుని ఈ క్షణంలో తండ్రి ఏదైతే చెప్పారో అలాగే నడుచుకోవాలి. నిరంతరము కూడా తండ్రిని స్మరించుకుంటూ, తండ్రి కోరుకున్నారు కదా, మచ్చిత్త సతతం భవ అన్నారు కదా. కాబట్టి నిరంతరము కూడా ఓం శ్రీ పరమాత్మనే నమః అని తండ్రిని స్మరించుకుంటూ, తండ్రి నాకు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ ఉండాలి అనేది ఒక నిర్ణయం, గట్టి నిర్ణయం తీసుకుని మీరందరూ కూడా తండ్రి చెప్పినట్లుగా తండ్రికి ఇష్టమైన వాళ్ళుగా మారి ముక్త స్వరూపులుగా మిమ్మల్ని మీరు తెలుసుకుని ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ కూడా ఆస్వాదించాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓ